హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి బవాచీ బిర్యానీ తినకపోతే ఏమవుతుందో తెలుసు కదా. రంజాన్ సీజన్ కదా, రెస్టారెంట్ మొత్తం లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేశారు. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది గాయస్. అందులో చాలా బవాచీసే ఉంటాయి, బట్ వీళ్ళకి ఉన్నది ఒక బ్రాంచ్, అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంది. అందుకని వీళ్ళు అవేర్నెస్ కోసం ఫేక్ బవాచీని నమ్మొద్దు అనే లేబులింగ్ కూడా వీళ్ళు రెస్టారెంట్ స్టార్టింగే పెట్టుకున్నారు. అండ్ వీళ్ళకి చాలా అవార్డ్సే వచ్చాయి. అవార్డ్స్ చూడండి, వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. వీళ్ళ మెనూ కార్డ్ డిస్ప్లేలో పెడుతున్నా, చెక్ చేయండి. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అనే చెప్పుకోవచ్చు గాయస్. ఎందుకంటే బిర్యానీ హాఫ్ ప్లేట్ వచ్చి 130 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఫుల్ ప్లేట్ వచ్చి 220 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకైతే ఆ ప్రైజెస్ కి వర్త్ అని అనిపిస్తుంది. ఫైనలీ మనం ఆర్డర్ చేసే బిర్యానీ అయితే వచ్చేసింది గాయస్. ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎన్టీఆర్ అన్న ఈ బిర్యానీ ఒక్కడే సింగిల్ సిట్టింగ్ లో తినేసేవాడంట. ఎవరు చెప్పారా నీకని మాత్రం అడగొద్దు గాయస్, ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మీరే వినండి. ఇక్కడ బావర్చి అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట బిర్యానీ. బావర్చి బిర్యానీ. సో బేసిక్ ఫ్యామిలీ ప్యాక్ వస్తాడు, ఇంత ఉంటుంది. అది ఒక నలుగురు తినేయచ్చు. నేను ఒక్కడిని ఒక సిట్టింగ్ లో తినేస్తాను, తినేసే వాడిని. అంటే ఇప్పుడు తినాలంటే తినేస్తాను. అది మ్యాటర్ గాయస్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఎన్టీఆర్ అన్న ఫేవరెట్ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఇంకా టేస్ట్ గురించి మాట్లాడుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంది గాయస్. మీరు డెఫినెట్లీ అటువైపు వెళ్తే మాత్రం ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకా బిర్యానీ క్వాంటిటీ గురించి మాట్లాడుకుంటే క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యావి. మసాలా కూడా చాలా సాఫ్ట్గా, మరీ ఎక్కువ స్పైసీగా ఏం లేకుండా చాలా టేస్టీగానే ఉంది. మీరు ఇన్ కేస్ ఎవరైనా నాన్ స్పైసీ లవర్, స్పైసీ మీకైతే కొద్దిగా స్పైసీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been చాలా మందికి బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్స్ ట్రై చేయడం చాలా ఇష్టం, బట్ అది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి గైస్. ఎందుకంటే కూల్ డ్రింక్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అసలు లేవు. నేను ఇంకా గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నారని ట్రై చేస్తాను. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.